యాదాద్రి కొండపై భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో వేలాది మంది భక్తులతో కూడా క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం, అదేవిధంగా ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం కూడా పడుతుంది. మొత్తం భక్తుల రద్దీతో యాదాద్రి కొండ పరిసరాలన్నీ కూడా ఒక కోలాహలంగా మారడం జరిగింది. పుష్కరిణి కానీ ఆ ప్రసాద కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొంది. ప్రతి శని ఆదివారం వచ్చిందంటే చాలు ఇదే విధంగా వేలాది మంది భక్తులతో యాదాద్రి కొండపై భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఇవాళ కూడా ఆదివారం కావడంతో భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి యాదాద్రి కొండపై కనపడుతుంది. సన్నిధానానికి బ్రహ్మి ముహూర్తకాలంలోనే 3 గంటలకి మా అర్చక స్వాములందరూ కలిసి కాషాయాంబర వస్త్రములు, పట్టు వస్త్రములు ధరించి పాటు నడుస్తున్నటువంటి అడుగుల శబ్దాలు, ఆ తాళపేరుల బుద్ధి యొక్క శబ్దాలు ఓంకార నినాదాలుగా మంత్రోచ్చారణ చేస్తూ ఉన్నప్పుడు, భగవన్ నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క సన్యాసి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.